ఉందండి ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం? పరిపాలన బాగానే ఉంది కానీ ఈ ఫ్రీ సర్వీస్ వల్ల కొంతమంది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎంప్లాయీస్ కు వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. చాలా మంది ఒక ఏజ్ లిమిట్ అని పెట్టాలి కంపల్సరీగా, లేకపోతే ఇది చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చాలా మంది పని లేకుండా లేడీస్ కూరగాయలు పోవడం కూడా మనం చూసాం. ఆలేరు నుండి కాజీపేట కూడా పోతారు, అక్కడిక్కడ పోతారు, కనీసం ఒక తక్కువ అని చెప్పేసి చాలా ప్రజలకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆలోచించాలి, పెట్టాలి. హైడ్రా అనే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, దాని వల్ల ఉపయోగం ఉందంటారా? అసలు ఏ విధమైన ఉపయోగకరం ఉంటుంది దాని మీద? చంద్రగారు కదా ఉపయోగం అది యాక్చువల్లీ, ఎందుకంటే చాలా మంది ఆక్రమించారు. అది చూసాను అయితే అది యాక్చువల్ అది కరెక్టే, కానీ కొంతమందికి నష్టం అది. ఓకే, అయితే ఇలా అన్ని సామాన్యులు కూడా కూల్చి వేస్తుంటే మరి వాళ్ళు సామాన్యులు అంటే కొంతమంది సామాన్య విషయం అది, కానీ చాలా మంది ప్రజలకు భవిష్యత్తు కష్టమవుతుందిగా. ఇప్పుడు వరదలు వచ్చాయి అనుకో, ఇదివరకు అంటే నీళ్లు అనేది నిల్వ ఉండేది. ఆ ఇండ్లు కట్ట వల్ల రోడ్లకు వచ్చి వర్షాలు వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు. అవసరమైతే ఒక 5% ఇబ్బంది పడవచ్చు, దాని మీద ప్రాబ్లం లేదు. కానీ దానివల్ల వర్షాలు వచ్చినప్పుడు చాలా మందికి 80% ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక 5% వల్ల చూసుకుంటే ప్రజలందరికీ చాలా మంది ఉపయోగం ఉండట్లేదు. సార్, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన మధ్య తేడా అంటే తేడా అంటే దానికి ఆయన అంటే గడిలోకి వెళ్ళి బయటకు వెళ్ళేవాడు కాదు. ఒకటి ఎప్పుడో అక్కడి నుండి అధికారులకు ఉపజెప్పాడు, దానివల్ల వ్యతిరేకత చాలా వరకు వచ్చింది. ఈయన అలా కాకుండా ప్రజలకు ఏమైనా అవసరం ఉంటే కంపల్సరీగా హెల్ప్ చేస్తున్నాడు చాలా వరకు. హైడ్రా గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఒక మాట హైడ్రా కరెక్ట్, మంచి ప్రభుత్వం, మంచి పథకం అది. ప్రతిపక్షం అంటారు ఆయన, ప్రతిపక్షం అనకుండా ఏమంటారు చెప్పు? ప్రజలు వర్షాలు వచ్చి తెలుస్తుంది, దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. అవసరమైతే ఒక 5% పోవచ్చు, ప్రజలకు ఇబ్బంది పడవచ్చు. 95% ప్రజలకు ఉపయోగపడుతుంది అది. అది మాత్రం కంపల్సరీ మంచిదే. నాగార్జున చూద్దాం, నాగార్జున 3 ఎకరాలు ఆక్రమించాడు. నేనేమంటున్నా అంటే పెద్దోళ్ళది మాత్రం నోటీస్ ఇచ్చి చేసిండు, చిన్నోళ్ళది అందరు కొలగొడతా అంటాడు, వాళ్ళ బ్రదర్స్ కూడా కొలగొడతా అంటాడు. అట్లాంటి ఏం లేదు, పార్టీల పరంగా చూడకుండా అన్నిటికీ చేస్తా అంటున్నాడు ఆయన. అట్లాంటి ఏం లేదు, ఎలాంటి పార్టీ చూడట్లేదు, అందరికీ చేస్తానంటున్నాడు.